నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. അധ്വാനിക്കുന്നവരും ഭാരം ചുമക്കുന്നവരുമായുള്ളവരെ എന്റെ അടുക്കൽ വരുകയും ഞാൻ നിങ്ങളെ ആശ്വസിപ്പിക്കും. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ వచనం നമ്മൾക്ക് എല്ലാവർക്കും അനുഗ്രഹമായി തീരും. ఈ వాక్యము మనందరికీ ఆశీర్వాదకరంగా మారి తీరుతాయి. భారവും ప్రయాసവും ఇല്ലാത്ത ఆరుമില്ല. కారణం ఏమనగా పోయిన రోజుల్లో భారాలు ప్రయాసము లేకుండా ఏ మనిషి కూడా ఇక్కడ లేడు. కారణం ఏంటంటే మనం అందరం పని చేసే వాళ్ళని, దానికి మనకు తెలుసు బరువు ఏంటో బాధ్యతలు ఏంటో మనకు తెలుసు. നമുക്ക് നമ്മുടെ കർത്താവിന്റെ അടുത്ത് ചെല്ലാനായിട്ട് ഏറ്റവും നല്ല മാർഗം ఈ వచనമാണ്. అయితే దేవుని దగ్గరికి తీరడానికి వాక్యం మనకి చాలా సౌకర్యంగా సదుపాయంగా ఉన్నది. നമ്മുടെ കർത്താവ് രാജാതി രാജനാണല്ലോ. బైబిల్ చెప్తున్నది మనం సేవించిన దేవుడు రాజులకు రాజని, സർവശക്തനായ ദൈവം, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడని. അങ്ങനെയെങ്കിൽ ആ ദൈവ സന്നിധിയിൽ ചെല്ലുന്നത് ഏറ്റവും അനുഗ്രഹമാണ്. అలాగైతే ఆ దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని సన్నిధిలోకి వెళ్ళడం మన జీవితానికి చాలా ఆశీర్వాదం కల్పించేది. നമുക്ക് പഴയ നിയമത്തിലെ രണ്ട് രാജാക്കന്മാരെ ഒന്ന് നോക്കാം. కాసేపు మనం పాత నిబంధనలో ఉన్న కొన్ని రాజుల గురించి మనం చూసుకుందాం. ఉల్పత్తి పుస్తకం ఆది కాండము 41వ అధ్యాయం 44వ వాక్యం, 41వ వచనము, 41వ అధ్యాయములో 44వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ ఒక రాజు గురించి చెప్తున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడు తన చేతనైనను కాలనైనను ఎత్తుకూడదని చెప్పాను. యోసేపునోട് ఫరోవా പറയുന്ന ഒരു കാര്യമാണിത്. అక్కడ యోసేపు అని చెప్పిన ఒకడితో ఫరో రాజు చెప్తున్న ఒక మాట, നീ ఫరోవాന്റെ కీഴിലുള്ള అధిపతిയാണ്. అయితే ఆయనతో చెప్పిన ఒక మాట, యోసేపు నువ్వు ఫరో కింద ఉన్న ఒక అధిపతివి. ഇസ്രായേൽ ദേശത്ത് ഒരു മനുഷ്യനും കയ്യോ കാലോ നിന്റെ അനുവാദം ഇല്ലാതെ അനക്കുകയില്ല എന്നാണ് ഫറവോൻ പറയുന്നത്. అయితే ఫరో చెప్తున్న ఒక ప్రాధాన్యత కలిగిన మాట, ఇది ఐగుప్తు దేశం అంతటిలో ఒకటి కాలు పెట్టడమైనా అడుగు పెట్టడానికైనా నీ అనుమతి లేకుండా జరిగి తీరదు అని ఒక మాట ఆయన చెప్పుచున్నారు ఫరో. రాజావిని కీഴിൽ జీవిക്കുന്നത് ఎంత బుద్ధిముട്ടായിരിക്കും. అలాగైతే ఆలోచించండి, అలా కానీ మన దేశంలో రాజు కానీ ఒక తీర్మానం తీస్తే కాలు ఎత్తడానికి కానీ కాలు దించడానికి కానీ రాజు పర్మిషన్ లేకుండా పని చేయమని చెప్తే ఎంత కష్టమైపోతుందో ఆలోచించండి. ഒരു സ്വാതന്ത്ര്യം ഉണ്ടാവുകയില്ല. అంటే ఏ పని మనం చేయలేమని అర్థం. നമ്മൾ അപ്രകാരം അല്ലാത്തതിനായിട്ട് സ്തോത്రం ചെയ്യുന്നു. అందుకే దేవుడు అలా ఆ వ్యవస్థ తెచ్చుకోలేదు కాబట్టి గట్టిగా ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పండి. വേറെ ഒരു രാജാവിനെ കുറിച്ചൊന്ന് ചിന്തിക്കാം. ఇంకొక రాజు గురించి బైబిల్లో మనం చూద్దాం. ఎస్తేరుന്റെ పుస్తకం, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 4వ అధ్యాయము അതിന്റെ 11వ వాక్యం, దాని 11వ వచనము. 4వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 4:11. కిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతికున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడనన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానములో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునంతకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. അവിടെ പറയുന്നത് ആ രാജാവിന്റെ സന്നദ്ധിയില് അനുവാദമില്ലാതെ കടന്നു ചെന്നാൽ ആ രാജാവ് പൊൻചെങ്കോൽ ആ വ്യക്തിയുടെ നേരെ നീട്ടിയില്ലെങ്കിൽ ఆ వ్యక్తికి వధశిక్ష കൊടുക്കുമെന്നാണ് రాజుగారు చెప్పిన ఒక తీర్మానం మీరు విన్నారా? ఆ రాజ్యములో స్త్రీ గాని పురుషుని గాని ఆయన అనుమతి లేకుండా ఆయన రాజనివాసంలోకి వెళ్ళేటప్పుడు రాజు గాని తన బంగారు దండిని చూపించకపోతే ఆ మనిషికి ఏమి మరణదండ శిక్షణ దొరికి తీరుతాదన్న విధి ఆ ఊళ్ళో ప్రస్తావించబడింది.
శక్తമായ తీర్మానമാണ് ఆ రాజావు. అంటే ఆ రాజు మామూలుడు కాదు. ఎన్ని సంవత్సరానికి రాజు అన్నది మేము మొదలైతే చేస్తూ చూడగలిగేది. ఆ రాజ్యం అంతటికి యొక్క మాట చెప్పారు. ఎంత కఠినమైన మాట ఆలోచించాలి. അത് വളരെ കഠിനമായ ഒരു തീരുമാനമാണ്, അല്ലെങ്കിൽ നിയമമാണ്. అంటే ఆ నిర్ణయం మూలంగా మనుషులకు చావు జరగవచ్చు, చచ్చిపోవచ్చు. చావుల సంఖ్య అధికమయ్యేంతటిగా ఉన్న ఒక తీర్మానమే ఆయన దేశంలో చెప్పింది. അങ്ങനെ ഒരു രാജാവിനെ കാണാൻ പോലും നമ്മൾ ശ്രമിക്കത്തില്ല. అలాంటి ఒక రాజు మీరైతే అనుమతి తీసుకొని కలవడానికి వెళ్తారా? ప్రాణం పోవడానికి ఇంకేమైనా ఉందా? అప్రకారముള്ള రాజాకన్మారుల కీഴിലല്ല నాం ഇപ്പോൾ ఆയിരിക്കുന്നത്. అయితే మీరు ఆనందించుకోవచ్చు. అలాంటి రాజుల పరిపాలనలో కాదు మనం జీవించేది అన్న దాంట్లో ఆనందించుకొని అభిమానంతో దేవునికి స్తోత్రం చెప్పవచ్చు. హల్లెలూయా. നാം നമ്മുടെ കർത്താവായ യേശുക്രിസ്തുവിന്റെ കീഴിലാണ്. మనమందరం కూడా రాజాది రాజు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలనలో జీవిస్తున్నాం. ఎంత భాగ్యవంతులమే. നമ്മുടെ കർത്താവ് പറഞ്ഞിരിക്കുന്ന ഒന്ന് രണ്ട് കാര്യങ്ങളും കൂടെ చెప్తే ఆ రాజాది రాజు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన కొన్ని రాజ్య విధులను కాస్త మనం చూసుకుందాం. యోహన్నాను సువిశేషం 14వ అధ్యాయం 27వ వాక్యం. యోహాను సువార్తల పుస్తకం 14వ అధ్యాయం 27వ వచనం చెప్తున్నది. ఒక్కసారి ఆలకించండి. 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వేరవ్వనీయకుడి. దేవునికి మహిమ కలుగును గాక. എന്റെ സമാധാനം ഞാൻ നിങ്ങൾക്ക് തരുന്നു. నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చిపోచున్నాను. ఈ లోకముల సమాధానం, ఈ లోకం మీకు ఇచ్చినట్లు ఉన్న ఒక సమాధానం కాదు నేను మీకు ఇచ్చిపోయేది. అది దైవిక సమాధానం. అది దేవుని ద్వారా కలిగి ఉన్న సమాధానం అని చెప్పబడింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. കൂടുതലായിട്ട് ఆ సమాధానం ప్రాయుక్తమైనది దేవుని మనల్ని సహాయకతే. అలాగైతే రాబోయే రోజుల్లో దేవుని యొక్క సమాధానం పొంది తీరడానికి దేవుడు మీ జీవితంలో సదుపాయాలు సౌకర్యాలు ఏర్పరచును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యోహన్నాను సువిశేషం యోహాను సువార్తల పుస్తకము 15వ అధ్యాయము അതിന്റെ 4వ వాక్యం. దానిలో ఉన్న 4వ వచనం చూడండి. 15:4. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దేవునికి మహిమ కలుగును గాక. അവിടെ ഒരു മുന്തിരിവള്ളിയും കൊമ്പും എന്നുള്ള ഉപമയിലാണ് കർത്താവ് ഇത് പറഞ്ഞിരിക്കുന്നത്. అక్కడ యేసుక్రీస్తు వారు ఒక ద్రాక్షావల్లిని అదే రీతిగా ఒక ద్రాక్ష తీగను గురించి ఉన్న అనుబంధం గురించి చెప్తున్నారు. മുന്തിരിവള്ളി ചെടിയിൽ വസിച്ചിട്ടല്ലാതെ സ്വയമായി കായ്പാൻ കഴിയുകയില്ല. దాని అర్థం ద్రాక్షావల్లి ద్రాక్ష చెట్టుతో కలిసి ఉండకపోతే ఏమైతే ఫలం పొందుకునే స్థాయి ఉండదు. അങ്ങനെ కర్తావినోడు చేర్ను వసిపాన్ రాజు అయినా యేసయ్యతో మీరు కలిసి ఉంటేనే ఫలపూర్ణులై తీరేది అని వాక్యం చెప్పేది. അങ്ങനെ 15:4 കണ്ടത് മുന്തിരിവള്ളി ചെടിയിൽ വസിച്ചിട്ടല്ലാതെ സ്വയമായി കായ്പാൻ കഴിയുകയില്ല. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నమాట. ద్రాక్షావల్లి ద్రాక్ష చెట్టుతో కలిసి ఉండకపోతే ఫలమైన దానిలో ఏమైతే వచ్చి తీరే అవకాశం ఉండదు. 15వ అధ్యాయത്തിന്റെ 2వ వాక్యం కూడా వాయిస్తాం. 15వ అధ్యాయం 2వ వచనం కూడా కలిపి చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. അവിടെ മുന്തിരി ചെടി ചെത്തി വെടിപ്പാക്കുന്നതായിട്ടാണ് കാണുന്നത്. అక్కడ మనం చూడగలిగితే ఆ ద్రాక్షావల్లిని శుభ్రపరిచేది లేకపోతే పనికిరాని తీగలను నరికేసేసే ఒక పరిచర్య గురించి మనకు అక్కడ కనబడుతున్నది. అధికం ఫలం కాయకువనాయిട്ടാണ് അങ്ങനെ చెట్టి ఎందుకు ఆయన అలా నరికేది అంటే ఆ చెట్టులో లేకపోతే ద్రాక్షావల్లిలో అధిక ఫలం లాభమై తీరడానికే అక్కడ ఇక్కడ ఏం చేసేది నరికి వేసేది. മുന്തിരി ചെടിക്ക് പരിപാലനവും సంరక్షణం ఇതുవഴി లభిക്കുന്നു. దానివల్ల ఈ ద్రాక్ష చెట్టుకి సంరక్షణ కలుగుతున్నది, ఎదుగుదల కలుగుతున్నది, శుభ్రత అయి తీరేటట్టుగా ఆ ద్రాక్షవల్లి చుట్టూ పరివేశం బాగుపడుతున్నది. അങ്ങനെ ദൈവം നമ്മെ കുറിച്ച് ആഗ്രഹിക്കുന്നത് అలాగైతే దేవుడు మన ద్వారా కూడా
ఆశించేది നമ്മുടെ കർത്താവായ യേശുക്രിസ്തുവിൽ വസിക്കുവാനായിട്ടാണ് ആഗ്രഹിക്കുന്നത്. మనం కూడా యేసుక్రీస్తు వారితో కలిసి ఉండి తీరాలి, ఏకమతమై ఉండి తీరాలని దేవుడు కోరుతున్నారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അങ്ങനെ వసిക്കുമ്പോൾ നാം കൂടുതൽ ఫలం కాయిക്കുന്നു. అలా మనం దేవునితో కలిసి ఉండేటప్పుడు మనం అధిక ఫలం పొందుకున్న వారుగా మారుతున్నాం. అది దైవనామ మహత్వത്തിനായിട്ട് తీరుന്നു. అది దేవునికి మహిమపడి తీరేంతటిగా మారి తీరుతున్నది. ఇబ్రాయ లేఖనం ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం അതിന്റെ 16వ వాక్యం കൂടി వాయిద్దాం. 4వ అధ్యాయం 16వ వచనం చెప్తున్న ఒక మాట మనం చూస్తే, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. അതുകൊണ്ട് കരുണ ലഭിപ്പാനും అందుకే దేవుని దగ్గర నుంచి కృప పొందుటకు తగ్గ సమయത്ത് సహాయത്തിനുള്ള కృప ప్రాപിപ്പാനുമായി తగిన సమయమునందు దేవుని యొక్క కృప పొందుకు తీరడానికి നാം ധൈര്യത്തോടെ കൃപാസനത്തിന് അടുത്ത് ചെല്ലുക. మనం ధైర్యముతో దేవుని యొక్క కృపాసింహాసనం దగ్గరికి వేకుగా వెళ్ళొచ్చు. హల్లెలూయా. നമ്മുടെ കർത്താവ് ഇങ്ങനെയുള്ള ഒരു കർത്താവാണ്. అయితే మనం సేవించిన దేవుడు ఈ రీతి కలిగిన ఒక మహారాజు. നേരത്തെ കണ്ട രാജാക്കന്മാരുടെ കൂട്ടല്ല നമ്മുടെ കർത്താവ്. తొలి మనం చూసిన ఇద్దరు రాజుల గురించి నేను చెప్పాను కదా, అలాంటి ప్రస్తావనలు అంగీకరించి పోతే చెప్పే ఒక దేవుడు కాదు మనం సేవించిన దేవుడు. അതുകൊണ്ട് ഏത് സമയത്തും കരുണ ലഭിക്കാനായി దాని అర్థం దేవుని దగ్గరికి ఏ సమయోచిత సమయంలో కూడా ఏం చేయొచ్చు, ఆ కృపాసనం దగ్గరికి వెళ్ళి తీరి ప్రాణ నష్టంగా కూడా వచ్చి తీరవచ్చు. ధైర్యతోనే దాని అర్థం దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యపూర్వకంగా అక్కడికి వెళ్ళి తీరవచ్చు, ధైర్యపూర్వకంగా తిరిగి రావచ్చు. നാം അപ്രകാരമായിരിക്കുന്നുവോ? అలా ఉన్నామా లేదా ఒకసారి పరిశోధించాలి కదా. അതോ നാം ഇപ്പോഴും നമ്മുടെ കർത്താവായ യേശുക്രിസ്തുവിനെ പേടിയോടുകൂടിയാണോ? లేక దేవుడు అంటే నాకు భయం, నేను దేవుడి దగ్గరికి రాను, నా అంత దూరంగా ఉంటానని ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా అని ఆలోచించండి. അങ്ങനെ ഭയപ്പാടോടുകൂടി നോക്കിന്റെ అలాగైతే అలా భయపడి మీరు కానీ ఉంటే మీకే ఈరోజు ఈ సందేశం చెప్తున్నాను, భయపడొద్దు. దేవుని కృపాసింహాసనం దగ్గరికి పరిగెట్టి వచ్చి బయటకి మేలు పొందుకొని వెళ్ళండి. നാം ആദ്യം വായിച്ച വാക്യത്തില് అందుకే తొలి మనం మొదటిగా చదివిన వాక్యంలో దానికి ఉదాహరణ ఉంది. അധ്വാനിക്കുന്നവരും ഭാരം ചുമക്കുന്നവരെ എന്റെ അടുക്കൽ വരുവിൻ, ഞാൻ നിങ്ങളെ ആശ്വസിപ്പിക്കും. ప్రయాసపడి భారం మోయుచున్న సకల జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు సమాధానాన్ని కల్పిస్తాను, విశ్రాంతిని కల్పిస్తాను. ధైర్యతోടെ നമുക്ക് ఆ కర్తావిന്റെ సన్నిధి. అలాగైతే ఈ రోజు నుంచి మీకు అవకాశం ఇస్తున్న ధైర్యంగా దేవుని కృపాసం సింహాసనం దగ్గరికి ఇప్పటి నుంచి క్షణం నుంచి పరిగెట్టండి. హల్లెలూయా. అలాగైతే కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము నిండుగా దేవుడు మీ మీద కుమ్మరించి తీరుతాడు. అలా మీ జీవితం ద్వారా దేవుని నామం మహిమపరచబడి తీరునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చిన్న వాక్య సందేశం ద్వారా దేవుడు మీ అందరిని కూడా దీవించి తీరునుగాక. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. దేవుని యొక్క దాస రవి గారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం